మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఈ ల్యాండ్ కబ్జా వ్యవహారంలో ఎంత అడ్డంగా దొరికిపోవటానికి ఆ 4 సంతకాలే కారణం. ఆ నలుగురితోటి సంతకం పెట్టించి ఈయన అడ్డంగా బుక్ అయిపోయాడు. ఈయన దాకా వస్తే ఈయన ఒక ప్రైవేటు వాహనంలో పరారైపోయాడు. ఇంతకీ ఎవరా నలుగురు? ఆ ఉపేంద్ర కానీ, సాంబశివరావు కానీ, గోపాలకృష్ణ వీళ్ళందరితోటి ఈ తమ్మినేని సీతారాంకున్న సంబంధం ఏమిటి? ఈ వ్యవహారం మొత్తం ఈ వీడియోలో చూద్దాం. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. సినిమాలు చూసి ఏదైనా ఒక దొంగ వ్యవహారాలకి ప్లాన్ చేస్తే పరిస్థితి ఇలాగనే ఉంటుంది. హిందీలో ఒక సినిమా వచ్చింది, మీరు అందరూ చూసే ఉంటారు, కాగజ్ అనే ఒక సినిమా. ఒక భూమి కోసం వాళ్ళ కుటుంబంలో అంటే దాయాదులే ఈయన చచ్చిపోయినట్టుగా ఒక డెత్ సర్టిఫికేట్ పుట్టించేసి ఆ భూమిని కాజేస్తారు. నేను బ్రతికే ఉన్నాను అని చెప్పుకోవడానికి అతను విస్తృత ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇది రియల్గా జరిగిన కథ. దీని మీద సినిమా తీశారు. ఆ సినిమాని మరి ఆదర్శంగా తీసుకున్నాడేమో ఈ తమ్మినేని సీతారాం. కూడా గతంలో స్పీకర్గా పనిచేశాడు, దఫాలుగా ఎమ్మెల్యేలుగా గెలిచాడు, మంత్రి పదవులు చేశాడు. ఎంత చేసినా కూడా కేవలం ఒక 4 కోట్ల రూపాయల ల్యాండ్ కనపడగానే కళ్ళు చెదిరిపోయినాయి. దాన్ని కబ్జా చేసేయటానికి అడ్డమైన దారులన్నీ దొక్కాడు. సినిమాలు చూసి ప్లానింగ్ చేస్తే అడ్డంగా బుక్ అవటం కాక ఏం జరుగుద్ది? ఇందులో అసలైన వ్యవహారం ఏంటి? ఇందులో తమ్మినేని సీతారాంకి డైరెక్ట్గా సంబంధం ఉందని చెప్పడానికి ఒక 4 సంతకాలు ఇక్కడ ఈయన పట్టించేదాకా తీసుకొచ్చాయి. ఎవరా నలుగురు అని అంటే వాళ్ళు 4 లెక్చరర్లు. ఈ తమ్మినేని సీతారాంకు సంబంధించిన ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో ఆమదాల వలసలో పనిచేస్తున్న వాళ్ళు ఆ లెక్చరర్లను తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చాపురంలో ఉన్న ఈ ల్యాండ్ని రిజిస్ట్రేషన్ దాంట్లో సాక్షి సంతకాలు వాళ్ళతో పెట్టించాడు. ఇందులో జరిగిన అసలు వ్యవహారం ఏమిటి అని అంటే, ఇచ్చాపురంలో ఉన్న ఒక ఈ 4 కోట్లు విలువ చేసే ఒక ల్యాండ్ని మరి అది కట్టా లింగేశ్వరరావు అనే వ్యక్తిదట, దాన్ని కొట్టేయటానికి వీళ్ళు ప్లాన్ వేశారు. దానికి పూర్వం ఎవరైతే ఉన్నారో ఆ ల్యాండ్ ఓనరు ఆయన చనిపోయినట్టుగా ఒక డెత్ సర్టిఫికేట్ పుట్టించేసి ఆయనకు ఒరిస్సాకు సంబంధించిన ఒక మహిళ కుమార్తెగా ఒక సెటప్ చేసి ఆవిడకి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఇచ్చారు. ఒరిజినల్గా చచ్చిపోతే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కావాలి అని అంటే ఈ రెవెన్యూ అధికారుల చుట్టూత కానీ ఈ ఎంఆర్ఓల చుట్టూత కానీ తిరగలేక చచ్చిపోతారు. అసలు జగన్ హయాంలో అయితే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అనేదే మర్చిపోయారు. అది ఎవరికి అది ఒక మహాబ్రహ్మ ప్రసాదం లాగా తయారైంది. ఇక దీంతో ఈ తమ్మినేని సీతారాంకి అయితే అది ఈజీగా లభించేస్తుంది కదా. అందుకని ఇట్లాంటి వ్యవహారాల్లోనే బాగా ఉపయోగపడతాయని కదా ఈ వార్డు సెక్రటేరియట్లు వీటన్నిటిని పెట్టింది. దాని ద్వారా తమ్మినేని సీతారాం ఈజీగా బుట్టిచ్చేసాడు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్. ఆడబాల రజనీ అనే ఒక ఒరిస్సాకి సంబంధించిన మహిళ ఈయనకి కూతురుగా ఒక ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఇచ్చి దీంట్లో మరి ఆ రిజిస్టార్ కూడా ఇందులో భాగమై ఉన్నాయి. ఆవిడని కూడా మరి 13గా చేర్చి ఆవిడని కూడా దాదాపుగా అరెస్ట్ చేసే పరిస్థితులు ఉన్నాయి. ఇందులో తమ్మినేని సీతారాంకు సంబంధించిన ఈ అనుచరులు ఎవరైతే ఉన్నారో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్నాళ్ళు మెదలకుండా ఉండి ఆ తరువాత దాని చుట్టూత కంచేసి దానికి చుట్టూత ప్రహరీ గోడ కట్టే ప్రయత్నం చేస్తుంటే ఈ కట్టా లింగేశ్వరరావు అనే ఆ వ్యక్తి కొడుకు జయశంకర్ ఆ వ్యవహారం చూసి మన దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా అని చెప్పి వాటిని తీసుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు. అప్పుడు ఈ వ్యవహారం మొత్తం బయటకు వచ్చింది. ఇది అసలు జరిగింది ఎప్పుడంటే 2023లో వాళ్ళు అధికారంలో ఉన్నారు. ఆయన స్పీకర్గా ఉండి కూర్చోండి అందరూ నోరు బెదకుండా కూర్చోండి అని గద్దిస్తున్న సమయంలో. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే ఈయన స్పీకర్గా ఉన్నప్పుడు కూడా ఏదో వ్యవహారం వచ్చి అచ్చెన్నాయుడు ఏదో మాట్లాడుతూ ఉంటే మా జిల్లాలో ఎలా ఉన్నారో తెలుసా, ఇంకా మాకు అభివృద్ధి అనేది లేదు తెలుసా, అక్కడ ఇంకా జాకెట్ వేసుకొని ఆడవాళ్ళు కనిపిస్తున్నారంటే అని కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. అలాంటి ఆడవాళ్ళని అక్కడ ఆ ప్రాంతంలో వెనకబడిన వాళ్ళందరినీ మోసం చేయడానికి ఈయన ఎంత పెద్ద ప్లాన్ వేశాడో చూడండి. ఇందులో జరిగిన ఈ వ్యవహారం మొత్తంలో యామదాల వలసలో ఉన్న ఈయన డిగ్రీ కాలేజీలో ఉన్న ఆ లెక్చరర్ని తీసుకొచ్చి ఇక్కడ సంతకం పెట్టించాడు. సాక్షి సంతకం కింద పెట్టిస్తే ఈ అడబాల రజనీ అనే ఆవిడకి వాళ్ళకి అసలు ఏ సంబంధం లేదు. ఎక్కడి నుంచి తీసినా కనీసం ఆ ఊరు ఆ ప్రాంతం వాళ్ళు కనీసం అసలు కలవటం కూడా ఆ రిజిస్ట్రార్ ఆఫీసులోనే పోస్టు కలిసి ఉంటారు. ఎందుకంటే సంతకం పెట్టడానికి ఆవిడ కూడా వచ్చి ఉంటుంది కదా. అక్కడ వీళ్ళు 4 సాక్షి సంతకాలు పెట్టారు. ఆవిడ అమ్మేస్తున్నట్టుగా సంతకం పెట్టింది. అది ఈ తమ్మినేని సీతారాం కొడుకైన చిరంజీవి నాగ్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.
ఈ వ్యవహారం మొత్తం ఇప్పుడు ఆ కట్టా జయశంకర్ ఇచ్చిన ఈ కంప్లైంట్ మూలంగా బయటకు తీయటం మొదలు పెడితే జంప్ ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియకుండా కుటుంబం వెళ్ళిపోయారు. ముందేమో దాన్ని ఎవరు పట్టించుకోవటం లేదులే, కూటమి అధికారంలోకి వచ్చి కూడా 2 సంవత్సరాలు దాటేసింది కదా, దీని మీద ఎవరికి కన్ను లేదు అని చిన్నగా గోడ కట్టే ప్రయత్నం చేస్తే ఆ గోడ కూలి వాళ్ళ నెత్తిన పడ్డట్టు అయింది. ఈ రోజున 8 మందిని అరెస్ట్ చేశారు. మొత్తం 13 మంది ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అందులో రిజిస్ట్రార్ కూడా, ఆవిడ కూడా మరి వీళ్ళతో మిలాఖత్తయి ఈ పనులన్నీ చేసింది. ఎందుకంటే కనీసం 4 కోట్ల వ్యవహారం కదా, సరే పోనీ ఇది బయటకు కనపడుతుంది 4 కోట్లు అంటే రిజిస్ట్రేషన్ వాల్యూ 50 లక్షలు 60 లక్షలు వేసి ఉంటారేమో. అందులో కనీసం పాన్ కార్డ్ అన్నా చూడాలిగా. ఆ అడబాల రజనీ అనే ఆవిడ పాన్ కార్డు కూడా చూడలేదు. ఆవిడ అది కూడా చూడకుండా మరి సీతారామన్ చూసి సంతకం పెట్టించేసింది ఆవిడ కూడా. మొత్తానికి ఇరుక్కొని గవర్నమెంట్ ఉద్యోగులు కూడా ఇలా తయారైపోతే ఎలాగా? అంటే ఆవిడకి తెలియక చేసింది అనంటే కనుక ఖచ్చితంగా అమాయకత్వమే. ఇందులో అంతా ప్లానింగ్ ప్రకారమే చేశారు. ఎవరికి ముట్టాల్సిన వాళ్ళకి ముట్టాయి. విచిత్రం ఏంటంటే ఆడబాల రజని ఇంత దూరం ఒరిస్సా నుంచల్లా వచ్చి సంతకం పెట్టినా 10,000 రూపాయలు ఇచ్చారంట. 4 కోట్ల ల్యాండ్ కొట్టేస్తా కనీసం ఒక 50,000 కూడా ఇచ్చేది కూడా లేదు. 10,000 రూపాయలకి సంతకం పెట్టావుగా వెళ్ళిపో, ఒక సంతకానికి నీకు ఇంతకు మించి డబ్బులు కావాలా అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఆవిడని పంపించేశారు. ఏంటంటే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ పుట్టించుకుంది మేం కదా అని. ఏం చేస్తాడు ఈ స్పీకరు? ఇప్పుడు ఆ 4 కోట్ల ల్యాండ్ తోటి ఆయన పరువు అంతా పోయింది. ఆ ల్యాండ్ లేకపోతే స్పీకర్గా ఈ చేసిన ఈ వ్యక్తి కానీ, మంత్రి పదవి అనుభవించిన ఆయన కానీ, ఇన్ని సంవత్సరాలుగా ఎమ్మెల్యేలుగా ఉన్న వ్యక్తి కానీ బతకలేడా? కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటేనే ఇట్లాంటి దుర్బుద్ధులు పుడతాయి. ఇది ఒక్క నిదర్శనం అనుకుంటున్నారేమో, మరి తీసుకుంటా పోతే చాలా ఉన్నాయి. ఇప్పుడు అశోక్ గజపతి రాజు గారి ల్యాండ్ని కబ్జా చేసి పడేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పార్టీ కార్యాలయం కట్టుకోవడం మొదలుపెట్టారు. కాకపోతే ఇక్కడ అసలైన విషయం చెప్పాల్సింది ఏంటంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇంతవరకు ఆయనకి న్యాయం జరగల. ఈరోజే ఆ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఏదో ప్రెస్ మీట్ పెట్టి అన్నిటినీ మేము ఖచ్చితంగా చేస్తాం. 2 సంవత్సరాలు ఏం చేశారండి మీరు? దాని మీద ఏం తేల్చరు. ఇక తీరా చూస్తే ఇప్పుడు వీళ్ళు తమ్మినేని సీతారాం కానీ, ఆ చిరంజీవి నాగ్ కానీ, ఆయన భార్య కానీ, వీళ్ళందరూ కానీ పారిపోవటానికి ఎలాగ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అని అంటే మళ్ళీ అధికారులే వస్తారు. సీదిరి అప్పలరాజు వ్యవహారంలో వీఆర్ కొంతమందిని పంపిస్తారు. పేరుని జయసుధని ఈ విచారణ చేయటం కోసం వాళ్ళ వెనక వచ్చిన పటాలం మొత్తాన్ని లోపలికి పిలిచిన ఎస్ఐకి కూడా ఇలాగనే ఏదో చేస్తారు. ఇట్లాంటి వ్యవహారాల్లోనే ఆయనకి ఇన్ఫర్మేషన్ లేకుండా ఎలాగ పారిపోతాడు తమ్మినేని సీతారాం? మాత్రం పారిపోయి ఇప్పుడు నన్ను ఇందులో అరెస్ట్ చేయొద్దని హైకోర్టులో ముందస్తు బెయిలో లేకపోతే క్వాష్ పిటిషనో ఏదో ఒకటి వేసుకుంటానికి ఒక వీలు. దానికి గాను వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఎవరు ఇస్తున్నారు ఇన్ఫర్మేషన్ అని అంటే అధికారులు కాక ఎవరు ఇస్తారు? ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు కాక ఎవరు ఇస్తారు? తమ్మినేని సీతారాము ఈ పోలీసుల చేతికి దొరకకుండా తప్పించుకొని పారిపోయాడంటే దానికి కేవలం ఈ పోలీసులే కదా కారణం. ఇలాంటి వ్యవహారాలన్నింటినీ చక్కబెట్టుకోవాల్సిందే, లేకపోతే కూటమి ప్రభుత్వం కూడా ఏమైపోయిందో తెలియదు. ఇదే ఈరోజు కుండబద్దలు.